పేనుకు పెత్తనం ఇస్తే తలంతా ఉరికేసిందట. మా లల్లుబాబు పెద్దోడయిండు, ఆయనకు ఒక తమ్ముడు పుట్టిండు. హాస్పిటల్ మొత్తం ఆగమాగం చేస్తుండు. అబ్బబ్బ మా లల్లుబాబు అల్లరి తట్టుకోవాలంటే మనిషికి ఒక తల ఉంటే సరిపోదు, ఒక 10 తలలైనా ఉండాలి. ఎంతలా సతాయిస్తుండంటే అది అసలు మాటల్లో చెప్పలేము. వాళ్ళ తమ్ముడు పుట్టిన రోజు నుండి మరీ కళ్ళు తాగిన కోతిలా చేస్తుండ అనుకోండి. 3 రోజులు మా శ్వేత ఐసీయూలో ఉంటే కనీసం వాళ్ళ మమ్మీని చూపించలేదు. చూసిండంటే ఇంక అంతే సంగతులు. ఆగమాగం చేసి ఆమెను ఏదో ఒకటి చేస్తాడని భయపడ్డాము. 3 రోజుల తర్వాత వార్డుకి షిఫ్ట్ చేసిన రోజే వాళ్ళ అమ్మని చూసిండు. కానీ వాళ్ళ అమ్మ విషయంలో మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అసలు వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళలేదు, చూసి భయపడ్డాడు. అప్పటిదాకా మా శ్వేతని వార్డుకి షిఫ్ట్ చేస్తే పరిస్థితి ఏంటబ్బా అనే భయంతోనే ఉన్నాము. కానీ మా లల్లుబాబు అలా భయపడేసరికి అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే ఐసీయూలో ఉన్నప్పుడు చూపించకుండా ఉన్నాం, కానీ వార్డుకి వచ్చిన తర్వాత చూపించకుండా ఉండడం అనేది అసాధ్యం. అసలు మా శ్వేతని వార్డుకి షిఫ్ట్ చేసిన రోజే మా లల్లుబాబుకి ఒక ఫ్రెండ్ దొరికింది. ఆ పాపతోనే మంచి ఆడుకుంటుండు. ఒక 2 డేస్ తర్వాత మా సునీత తీసుకెళ్లిపోయింది మా లల్లుబాబుని. ప్రస్తుతానికి మా లల్లుబాబు మా సునీత దగ్గరే ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.